गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्र सरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, శ్రీ కాంచి కామకోటి పీఠం శ్రీమఠం కాంచీపురంలో కాంచి పరమాచార్య స్వాముల వారిది మరియు ప్రక్కననే అంతేవాసివరులైన శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య బృందావనాలను మనం దర్శించుకోవచ్చు. అక్కడ వేల సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీవారి ఇరువురు బృందావనములకు ప్రదక్షిణలు చేయడం మరియు నిత్యము కూడా అక్కడ జరిగేటువంటి శాలిగ్రామ అభిషేకాదులను, ఆ యొక్క బృందావనాలు జరిగేటువంటి హారతులు, వీటినన్నింటినీ భక్తితో సేవించి దర్శించి వారి ఇరువురి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటారు. మనం ఒకసారి చక్కగా వారి బృందావనాలను మనం దర్శించినప్పుడు ముందు భాగంలో మనకు శ్రీకృష్ణ భగవాను యొక్క సుందరమైనటువంటి శిల్పం మనకు దర్శనమిస్తుంది. బృందావనం పై భాగంలో శ్రేష్టమైనటువంటి తులసి వృక్షం చాలా రమ్యంగా మనందరిని ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆత్మీయులారా, బృందావనంలో అన్నిటిలోనూ కాంచి కామకోటి పీఠాధిపతులు ఎక్కడెక్కడైతే ఎవరెవరు సిద్ధి పొందారో అక్కడంతా కూడా ఆ బృందావనాల్లో ఇదే ప్రకారం మనకు శ్రీకృష్ణ భగవానుడు మరియు తులసి వృక్షము మనకు దర్శనమిస్తుందన్నమాట. ఆత్మీయులారా, కృష్ణ భగవానుడు ద్వారా ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆచార్యులు మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. నేరుగా మనం భగవంతుని స్వరూపమైనటువంటి గురువును దర్శించే క్రమంలో ఆ యొక్క కృష్ణం వందే జగద్గురుం అన్నారు. మనకు ఆది గురువు ఎవరనగా నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మథాస శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాం అస్మద్గురూన్ సంతత మానతోస్మి అనేది మన యొక్క గురు సంప్రదాయం, గురు పరంపర. ఆ గురు పరంపరలో ప్రధానంగా మనకు మొట్టమొదటి గురువులు ఎవరనగా శ్రీమన్నారాయణుడని లేదా సదాశివుడని కూడా చెప్తూ ఉంటారు. సదాశివ సమారంభం అని కూడా చెప్తూ ఉంటారు. శివకేశవుల్లో భేదం లేదు. ఆ విధంగా శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలను ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దుష్ట నిగ్రహం శిష్టరక్షణ చేసినటువంటిది మనం భాగవతాది పురాణ గ్రంథాల్లో మనం దర్శిస్తుంటాం. శ్రీమన్నారాయణుడు అనేక అవతారాల్లో ప్రధానమైనటువంటి 10 అవతారాలను మనం
ప్రస్తుతిస్తూ ఉంటాం. అందులో ద్వాపరయుగంలో పూర్ణాంశ స్వరూపంగా వచ్చిన వారే శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణం వందే జగద్గురుం అని భగవద్గీత కూడా మనకు విస్తృతంగా తెలియజేస్తుంది. సకల వేద సారమైనటువంటి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఉపనిషత్ సారాన్నంతటినీ కూడా కురుక్షేత్ర సంగ్రామంలో ఆ యొక్క మోహంతో నిండి యుద్ధం నుండి వెనుతిరగవలనేటువంటి అర్జున్ని ప్రభావితం చేయడం కోసం జ్ఞానబోధ చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆత్మీయులారా, ఇది పూర్ణాంశ అని వేదవ్యాసుల వారు కూడా కృష్ణుని గురించి తెలియజేశారు. ఈ యొక్క కలియుగంలో భగవంతుడు గురు రూపకంగా ఈ యొక్క సమాజాన్నంతటినీ కూడా సమన్వయం చేస్తాడు, అనగా శిక్షించకుండా వారినందరినీ కూడా సంస్కరింపజేస్తాడనమాట. ద్వాపరయుగం వరకు కూడా దుష్టులను ప్రత్యక్షంగా దమనం చేశాడు, నిగ్రహించాడు. దుష్ట నిగ్రహం, శిష్ట రక్షణ చేశాడు. ఇప్పుడు కలియుగంలో అదే భగవంతుడే సద్గురూపకంగా మనందరినీ జ్ఞానబోధ చేస్తూ మనందరినీ సన్మార్గంలో తీసుకువెళ్తున్నాడు అనమాట. మనం ప్రతిరోజు కూడా ఆచమయం చేసేటప్పుడు 24 నామములను, భగవంతుని నామాలు, శ్రీహరి నామాలను ఉచ్చరిస్తాం. అందులో మొదటిది కేశవాయ నమః అను, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః అలా చెప్తూ చివరిగా శ్రీకృష్ణాయ నమః అని వస్తుంది. ఆ చివరి నామం 24వది శ్రీకృష్ణ భగవానునిది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఒక వ్రతం, ఒక నోము, ఒక యజ్ఞం, యాగం ఏది చేసినా ఏదైనా సరే చివర్లో మనం శ్రీకృష్ణార్పణమస్తు అంటాం. అయితే ఎవరు కూడా రామార్పణమని కానీ అలా ఎవరు సహజంగా చెప్పరు. ఈ యొక్క పదం వాడడం శ్రీకృష్ణార్పణమస్తు అని. ఎందుకు అలా శ్రీకృష్ణార్పణమస్తు అంటున్నారనగా, శ్రీకృష్ణ భగవానుడు పూర్ణాంశ, జగద్గురు స్వరూపము, మరియు పిలిస్తే పలికేటువంటి దైవం ఆయన. కలియుగంలో కూడా ఆయన నేరుగా ఎందరికో దర్శనమిచ్చినటువంటి నిదర్శనాలు ఉన్నాయి. కళ్ళు లేనటువంటి భక్త సూరదాసుకు, మరియు పురంధరదాసు, కనకదాసు, అలానే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి అరవింద్ ఘోష్, ఇటువంటి వారందరూ కూడా ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవాను యొక్క దర్శనమైందని మనకు చరిత్ర ద్వారా తెలుస్తుందన్నమాట. శ్రీరామచంద్రుడు ధర్మస్థాపన చేసిన మాట వాస్తవం. యజ్ఞయాగాలు రక్షించారు. ఒక శ్రేష్టమైనటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అని మనమందరూ కూడా ధర్మస్వరూపమే శ్రీరామచంద్రుడు. అదే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు ఆ యొక్క అనేకమైనటువంటి రాక్షసులందరూ కూడా ప్రత్యక్షంగానే అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని సంహరించేటువంటి ప్రసంగాలు మనం భాగవతంలో లీలాజాలంగా వింటూ ఉంటాం. అటువంటి విపత్కర పరిస్థితిలో శ్రీరాముని యొక్క త్రేతాయుగంలో జరగలేదు. శ్రీకృష్ణ భగవానుడు పాల పసికందుగా ఉన్నప్పుడే దుష్ట నిగ్రహాన్ని ఆరంభించాడు ఆయన. అది కాకుండా శ్రీకృష్ణ భగవానుడు యాదవులను మరియు గోవులను, మానవాళ్ళను సంరక్షించడం కోసం ఆ యొక్క యమునా నదిని, నీటిని ప్రజోపయోగం చేయడం కోసము ఆ యొక్క సర్పము పైన నాట్యం చేసినందుకు కూడా మనకు ఉదాహరణగా మనకు తెలుస్తుందన్నమాట. సర్పము పైన నాట్యం చేశాడు. మరి కృతయుగం మాట ఏమిటి? కృష్ణ భగవానుడు ఆ విధంగా విశ్వరూపం అగుపించిందా అంటే, హిరణ్య కశ్యపుడి యొక్క చరిత్ర మనం చదువుతున్నప్పుడు ప్రహ్లాదుడిది, అందులో హిరణ్య కశ్యపుడు అడుగుతాడు, నీ యొక్క విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడగగానే బాల ప్రహ్లాదుడు అంటాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వ ఉపగతుండు తాను ఎందెందు వెదగి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అంటాడు.
అప్పుడు ఏ ప్రదేశంలో ఆ యొక్క హిరణ్యకశిపుడు చూపించమని అని అడుగుతాడు అని ఆ యొక్క విష్ణువు భగవంతుడు అన్ని ప్రదేశాల్లో కూడా పొంచి ఉన్నాడనమాట, పిలువుగానే వెలుపలికి రావాలని. ఆయన కేవలం ఆ యొక్క స్తంభం నుండి రావడానికి కారణం హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగినప్పుడు ఆ స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చాడు. అయితే కృష్ణావతారంలో భగవంతుడు నేరుగా తన యొక్క విశ్వరూపాన్ని అనేక మార్లు ప్రదర్శించాడు ఆయన. ఉదాహరణకు రాసక్రీడ మనం చూసుకుంటే ఆ పౌర్ణమి వెన్నెలలో గోపకాంతలందరూ కూడా చేరగా మురళీగానం చేస్తున్నప్పుడు ఆ యొక్క గొల్లె పడతులందరూ కూడా కృష్ణునితో పాటుగా నాట్యం చేస్తూ ఉన్నారు. ఎంతమంది గోపకాంతలు ఉన్నారో వారందరికీ అన్ని రూపాలలో కృష్ణుడు వారికి తో పాటుగా నృత్యం చేశాడు. అందుకే అంగనానంగనా అంతరే మాధవం 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 అంతరే నంగనా అంటే అంగన అంగన మధ్యలో మాధవుడు, అలా మాధవుడు మధ్యలో ఈ యొక్క గొల్లెపడితే, ఇలా అనేక రూపాల్లో ఆయన ప్రత్యక్షంగానే ఆ యొక్క భక్త శిఖామణులైనటువంటి గోపకాంతులతో పాటు రాసక్రీడ చేశాడు. మరియు శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపం చూపించడానికి బాల్యం నుండినే ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. యశోదకు మన్ను తిన్నావా అని అన్నప్పుడు లేదమ్మా నేను మన్ను తినలేదు అని తన నోటిని చూపించగానే లోపల విశ్వరూపాన్ని తల్లికి చూపించాడు. ఇది కలయో వైష్ణవ మాయోయో అందామె, ఇలా ఎలా కనపడుతుంది అని మరలా ఆమెకు మాయను ఇచ్చాడు. అదేవిధంగానే ఆ యొక్క వస్త్రాపహరణం జరుగుతుంది ద్రౌపదికి. అప్పుడు నిండు సభలో అందరూ మౌనంగా కూర్చునగా భగవంతుని 2 చేతులు ఇచ్చి జోడించి శరణాగతిగా ప్రార్థించిన యొక్క ద్రౌపదికి మాయారూపంగా కృష్ణుడు అనేకమైన వస్త్రాలు ఇచ్చి స్త్రీ మానాన్ని సంరక్షించాడనమాట. ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తూ భీష్ముడు కృష్ణ భగవానుడే నిజమైనటువంటి పూజా అర్హత తగినవాడు అని ఆ యొక్క రాజసూయ యాగం ఏర్పాటు చేశారు ధర్మరాజు. అప్పుడు అతనికి అగ్రపీఠాన్ని ఏర్పాటు చేశాడు ఎవరు? భీష్ముడు. అతన్ని పూజించారు. వృద్ధుడైనటువంటి ఆ యొక్క పితామహుడు పూజించాడు. మరియు ఆ యొక్క భీష్మ పితామహుడే అంపశయ్య ఉన్నప్పుడు ధర్మరాజుకు కృష్ణుడి వల్లనే మీరు ఈ రాజ్యాన్ని గెలుచుకున్నారు, ఈ యుద్ధాన్ని గెలిచారు అనే విషయాన్ని చెప్తాడు. మరి ఒక ప్రత్యేకత అంటే రామాయణంకు మరియు కృష్ణావతారంలో, రామాయణంలో శ్రీరామచంద్రుడు అతిమానుష విద్యలు ఎప్పుడు చేయలేదు. ఆయన కేవలం మానవుడుగా మాత్రమే ఉన్నాడు. అయితే కృష్ణావతారంలో అతిమానుష విద్యలు ప్రదర్శించాడు ఆయన. ఉదాహరణకు ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు 2 చేతులు వచ్చేటివి, అనగా 4 చేతులు దర్శనమిచ్చేవాడు. ఉదాహరణకు రాజసూయ యాగంలో ఆ యొక్క శిశుపాలను వధించేటప్పుడు ఆ యొక్క చక్రము మరియు శంఖము ఉన్నట్టు 2 చేతులు రాగా చక్రం ద్వారా ఆ యొక్క సుదర్శనాస్త్రంతో శిశుపాలుని వధించాడు. అదేవిధంగానే దుర్వాసుడు వచ్చి పాండవులను పరీక్ష చేయాలని ఉద్దేశం వచ్చినప్పుడు అక్కడికి నేరుగా అలా వచ్చేసాడు. ప్రార్థన చేయగానే కృష్ణ భగవానుడు వచ్చి ఆ యొక్క అక్షయ పాత్రలో ఒక చిన్న మెతుకు లాంటిది సృష్టించి దాన్ని ఆరగించి ఆ యొక్క దుర్వాసుడు యొక్క 1000 కొలది శిష్యులకు అందరికి కూడా కడుపుబ్బ భోజనం చేసినట్లుంటే అనుభవాన్ని కలిగించాడు. ఈ విధంగా అతి మానుష్య విద్యలు చేశాడు అనమాట. అదేవిధంగా సందీపుని దగ్గర విద్య అభ్యసిస్తున్నప్పుడు బలరామునితో పాటుగా గురుదక్షిణ సమర్పించాలనుకుంటారు వారిద్దరు అన్నదమ్ములు. అప్పుడు గురుపత్ని తను కుమారుణ్ణి పోగొట్టుకున్న విషయాన్ని తెలియజేయగా శ్రీకృష్ణ భగవానుడు రథమును ఆరోహించి ఆ యొక్క యమధర్మరాజు దగ్గర కూడా వెళ్ళి అన్ని చోట్ల కూడా గురుకుమారుని కోసం అన్వేషించేసి సముద్ర మధ్యంలో ఆ యొక్క పంచజనుడైన రాక్షసుడి గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క గురుపుత్రుని తీసుకొచ్చాడు. మరియు పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని కూడా తీసుకొచ్చి గురువుకి అర్పించాడనమాట. అప్పుడు ఆ పాంచజన్యం నీ దగ్గరే పెట్టుకో అని కృష్ణ భగవానునికి గురువు ఆశీర్వాద రూపంగా ఇచ్చాడు.
ఆత్మీయులారా, సారథిగా వచ్చినటువంటి కృష్ణ భగవానుడు ఎవరు కూడా యుద్ధంలో సారథులెవరూ శంఖమును ఊదరు. అయితే భగవద్గీతలో మనం చూస్తే పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మా వృకోదర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవ